బెజవాడలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి ఈ వరద నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా ఆ వరద నీరులో మునిగిపోయాయి. ఆ వరద నీరులో మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా రిపేర్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వారి పట్ల చొరవ చూపించింది. అక్కడ అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వాహనదారులకి వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం మనం లబ్ధిపేటలో ఉన్నాం. లబ్ధిపేటలోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈరోజు ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉండడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో రిపేర్కి వచ్చినటువంటి వాహనాలకు సంబంధించిన వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం అయితే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాం. వీరు మార్నింగ్ నుంచి దగ్గరగా 200కి పైగానే వాహనదారులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి రిస్క్ ఆఫీసర్ మా సుజిత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సుజిత్ గారు చెప్పండి, మార్నింగ్ నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు? ఈ రోజు ఇప్పటికి 200 పైచిలకు మంది పబ్లిక్ వాకిన్ వచ్చి క్లెయిమ్స్ గురించి సంప్రదించడం జరిగింది. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ నిన్నటి నుంచి ఆపరేషన్ లో ఉంది. 9వ తారీఖు నుంచి ఇవాళ 2వ రోజు. నిన్న 186 మంది, వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు 250 మంది దాటేసి ఉంటారు. ఇప్పటికి అంతమంది వినియోగించుకున్నారు. మీకు తెలిసిందే, ఈ మధ్యకాలం కుండపోతగా కురిసిన వర్షాలకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాహనాలు, ఇళ్ళు, చిన్న మధ్య తరగతికి సంబంధించిన ఇల్లు కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు కానివ్వండి, ఇంకా అటువంటి పబ్లిక్ ప్రాపర్టీ చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే వాటర్ రిసీడ్ అవుతుంది. రిలీఫ్ వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ లో నడుస్తున్నాయి. కాబట్టి 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ కి సంబంధించినటువంటి యజమానులు కూడా ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. 2 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సర్వీసెస్ వాడుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 15 స్టాల్స్ ఉన్నాయి. 15 స్టాల్స్ లో కానీ 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అందులో జనరల్ ఇన్సూరెన్స్ అంటే బళ్ళు మరియు బిల్డింగ్స్ ఇతర వీటికి సంబంధించిన వాళ్ళు 23 కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఇక్కడే క్లెయిమ్ ఇంటిమేషన్, క్లెయిమ్ ఫామ్ సబ్మిషన్, ఇంకా వేరే ఇన్సూరెన్స్ సంబంధించిన ఇతర డాక్యుమెంట్ సబ్మిషన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్, ఫాలో అప్ కోసం కూడా మొత్తం ఇక్కడే వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఇక్కడ ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, వాహనాలకి ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాహనదారులు ఇక్కడికి వస్తున్నారు. ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకున్నటువంటి వాహనదారుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వాటి గురించి గవర్నమెంట్ ఇంకా పాలసీ డెసిషన్ తీసుకోవాల్సి ఉందండి. మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేదు. కానీ ఇది మాత్రం సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండర్ లో మేము ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా ఎఫిషియెంట్ గా కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ స్పీడప్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. లేని వారికి ఏంటి అనేది గవర్నమెంట్ మైట్ టేక్ అ డెసిషన్. బట్ ఇక్కడైతే ఇన్సూరెన్స్ రిలేటెడ్ మాత్రమే. ఓకే, ఏ ప్రాంతాల నుంచి వాహనదారులు ఇక్కడికి వస్తూ ఉన్నారు? ఎక్రాస్ మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే వేరే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ చేస్తూ 30వ తారీఖు 2వ తారీఖు మధ్యలో విజయవాడలో ఇరుక్కుపోయిన వాళ్ళ వాహనాలు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా సింగనగర్ పరిసర ప్రాంతం నుంచి ఎక్కువ వెహికల్స్ వచ్చినాయి. అందులో 2 వీలర్లు భారీ స్థాయిలో ఉన్నాయి. 2 వీలర్ల తర్వాత ఆటోలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, 2 వీలర్లు ఎంత సంఖ్యలో వచ్చి ఉండొచ్చు? 90% 2 వీలర్లు ఉన్నాయి. 80 నుంచి 90% 2 వీలర్లే ఉన్నాయి. ఓకే, అంటే సింగనగర్ గానీ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఈ వరద నీరు వల్ల వాహనాలన్నీ మునిగిపోయి పెద్ద ఎత్తున రిపేర్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి రిపేర్లు ఎక్కువగా వచ్చాయి? వాళ్ళకి ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చిన క్లెయిమ్స్ లో మొదటిగా డాక్యుమెంట్స్ చాలా వాటి వెహికల్స్ కి తడిచిపోయి ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూసే పరిస్థితి కూడా లేదు. వివిధ మార్గాల ద్వారా మేము ఆ క్లెయిమ్ డాక్యుమెంట్స్ రికవరీ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాం. అది దాని తర్వాత కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. దానికి ఎటువంటి కవరేజ్ ప్రొవైడ్ చేయలేరు ఇన్సూరెన్స్ వాళ్ళు. అది కాకుండా ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరికీ 3 రకాలు. బండి వాష్ చేసుకోవాలంటే 2 వీలర్ కి 7,000, గవర్నమెంట్ కంపెనీలు కొన్ని 2 వీలర్ కి 7,500,
ప్రైవేట్ కార్ కానీ ట్యాక్సీ కానీ 15,000, లేదంటే కమర్షియల్ వెహికల్ 6 కనుక 6 కంటే ఎక్కువ చక్రాలు ఉన్న వెహికల్ కి 25,000 వాషింగ్ ఛార్జెస్ అండ్ క్లీనింగ్ ఛార్జెస్ ఇస్తున్నారు. అది కాకుండా ఆన్ ద స్పాట్ సెటిల్మెంట్ కూడా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ పబ్లిక్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సుజీద్ గారు చెప్తున్నట్లుగా మొత్తంగా ఒక 50 ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే ఇక్కడ ఒక 15 స్టాల్స్కి పైగా ఏర్పాటు చేసి ఇక్కడ అంటే వరద నీటిలో ఏదైతే బండ్లు రిపేర్ అయ్యాయో ఆ బండ్లకు సంబంధించినటువంటి వాహనదారులు ఇక్కడికి రావడం, ఇక్కడ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని బట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి వాహనదారులు తరలి వచ్చి ఇన్సూరెన్స్ చేయించుకునేలాగా వారైతే ప్రయత్నాలు చేస్తున్నారా? మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది బొంబాయి కాలండి. బాంబే కాలనీ. బాంబే కాలనీలో అంటే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది కదా, బాగా 5 అడుగులు లోతు వచ్చింది. బండ్లు తడిచిపోయాయా? తడిచిపోయిన బాగా పూర్తిగా పోయిన బండ్లండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? లేదండి, ఇక్కడ కంపెనీ కాదు, వేరే కంపెనీకి వెళ్ళమంటున్నారు. ఇక్కడ ఉంటది చుతికి కంపెనీ మాది, అక్కడికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ లేదు, వేరే కంపెనీలో ఉన్నాయి అని చెప్తున్నారు. బ్రదర్, మీ వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? చేసామండి. ఇక్కడ అంతా కూడా మన వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ లో రాగానే రిసీవ్ చేసుకుంటాం, కానీ వెంబడే రిజిస్ట్రేషన్ చేసుకుని దానికి సంబంధించిన ఆ కంపెనీకి పంపించి మాకు జరిగిన నష్టం అంచనా వేయడం అనేది ఇమీడియట్ గా జరుగుతుంది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ చర్యలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇటువంటి చర్యలు ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ లో కూడా జరగల. ఇదంతా కూడా ఫ్రెండ్లీ నేచర్. ఒక ఏమంటారంటే ఒక కస్టమర్కో, ఒక వ్యక్తికో, లేకపోతే ఒక సామాన్య మానవుడికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కానీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన పరిహారం అందించడంలో కానీ ప్రభుత్వం చాలా ముందడుగులో ఉంది. ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలోనే కాదు, మన దేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు జరగలేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. స్వామి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సింగనగర్, అజ్జి సింగనగర్. ఓకే, ఏంటి మీ వాహనాలన్నీ తడిచిపోయాయా? మొత్తం ఆటో మాది, ఆటో మొత్తం తడుగుతుంది. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా? పెట్టి అప్పుడే ఆన్లైన్ అవుతుంది, సర్వర్ డౌన్ లో ఉందని చెప్పని ఒక 10 నిమిషాలు కాల్ సెంటర్ నుంచి ఆగమన్నారు. ఓకే, ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సింగనగర్. సింగనగర్ నుంచి. ఏంటి మీది ఏ వెహికల్ ప్రాబ్లం? 3 వీలర్ ఆటో. ఓకే, ఆటో ఏం ప్రాబ్లం వచ్చిందంటారు? మొత్తం నీళ్ళలో మునిగిపోయింది, ఏం బండి స్టార్ట్ చేయలేదు. ఓకే, అంటే ఇన్సూరెన్స్ ఉంది కదా, మరి అది పెడితే క్లైమ్ అన్నారు. వచ్చాం, ప్రస్తుతానికి కాగితాలు పెట్టాం. ఓకే, సర్వర్ డౌన్ ఉందని చెప్పి. ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? బేష్ బాగుంది, చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారు. వస్తుందని గ్యారంటీగా అనుకుంటున్నాను. ఇన్సూరెన్స్ మొత్తం వస్తుందని చెప్పారా? ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో వీళ్ళు చెప్పరు కదండి. అక్కడ బాగా చేసి ఎంత ఎద్దు తెలియాలి కదా, ఎంత ఎద్దు అప్పుడు మనకి వస్తుంది మటుకు వస్తాం, గ్యారంటీ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు హామీ ఇస్తే తప్పకుండా జరిగిపోద్ది అంటారా? ఫుల్ ఇన్సూరెన్స్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయవాడ సార్. ఓకే, విజయవాడలో ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు? ఇక్కడ పక్కన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్ అండి. ఓకే, ఏంటి మీ వెహికల్ కూడా దెబ్బతిన్నాయా ఈ వరద నీటికి? అవునండి, తడిసిపోయింది, మునిగిపోయింది. అందుకోసం ఇక్కడ ఇట్లా ఇన్సూరెన్స్ పాయింట్ పెట్టారని పేపర్ లో చూసి, వాట్సాప్ లో చూసి వచ్చాము. మాది ఇన్సూరెన్స్ నా బండికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టుకున్నాము. ఇక్కడ అడిగితేనేమో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదంటున్నారు. ఇక ఏం చేస్తాం? ఇక ఇన్సూరెన్స్ విషయంలో ఈ వరద నీటిలో తడిచినటువంటి బండ్ల కోసం వినియోగదారులు అంటే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు చేసింది. దీని మీద మీ స్పందన ఏంటి? చాలా మంది ఇట్లాగా ఇబ్బందులు పడుతున్నారు కారణం చేత వారికి ఈ ఆలోచన రావడం చాలా గొప్పదండి. ఈ ఆలోచన రావడం గొప్పదనం వల్ల ఈ చాలా మంది పేదలు బళ్ళు పాడైపోయినాయి అని వాళ్ళు అసలు లేని మొత్తం కొట్టుకుపోవడం వల్ల, వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల వారికి ఆలోచన వచ్చి వారికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతో మందికి మేలు చేస్తున్నారు. అలాగే ఇందాక కూడా చూశాను, ఈ మెకానికల్ని కూడా ఇంటికి వద్దకే వచ్చి చెక్ చేయించి వాహనాలు బాగా చేపిస్తామని చూశాను. అది ఇంకా చాలా బాగుంది. అంటే ఇప్పుడు అసలు ఈ వరద నీటిలో మునగడం వల్ల వాహనాలు స్టార్ట్ అవ్వకుండా వాటికి రిపేర్లు వచ్చినటువంటి నేపథ్యంలో
ఇప్పుడు వాహనదారులు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చంద్రబాబు గారు వారి పట్ల చొరవ చూపించడం, ఇప్పుడు మెకానికల్ ఎవరైతే ఉన్నారో వారిని ఇంటి వద్దకు వెళ్ళేలాగా అక్కడ వారు సర్వీస్ చేసేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది ఇది. చాలా చాలా మంచిదండి. ఇటువంటి సౌకర్యం కల్పించినందుకు ముందుగా పెద్దలకు నమస్కారం అండి. త్వరగా వెంటనే అవ్వదు, కొద్ది టైం పడుతుంది. ఇటు జనాలు కూడా నిదానంగా ఆలోచించుకోండి. కొద్దిగా అన్ని కంపెనీ వాళ్ళు అన్ని ఒక్కచాటికి ఒకేసారికి రారు కాబట్టి కొద్ది 4 రోజులు అటు ఇటు అయినా సరే మీకు అన్ని కూడా న్యాయం చేసే విధంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఒకటే అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లబ్ధిపేటలోనే 15 స్టాల్స్ ఉన్నాయి. 15 స్టాల్స్ లో కూడా 50కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఏమంటారు? అవునండి, అన్ని కంపెనీలని ఒకే చాటకు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పడకుండా ఇక చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళకి సంబంధించిన ఏ కంపెనీకి ఆ కంపెనీ వివరాలను తెలుసుకుంటున్నారు, చక్కగా వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు, ఇస్తున్నారు. ఎటువంటిది ఇబ్బంది అయితే అనుకోండి ఆటోమేటిక్గా జనాలకి ఇది అర్థమైపోతుంది. మీ వాళ్ళే వచ్చి అడుగుతారు, పెద్ద ఎత్తున చేస్తారు. ఈ విధంగా జరగట్లేదు కాబట్టి చాలా సంతోషంగా ఉంది కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. ఏంటి ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకున్నారు? అవునండి, ఫ్రెండ్ చేయించుకుంటానంటే వచ్చాను. కాకపోతే ఇలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. బట్ నారా చంద్రబాబు గారు ఏదైతే మనకు ఈ సింగనార్ కావచ్చు ఇటు సైడ్ నుంచి ఏరియాలన్నీ మునిగిపోయి ఉన్నాయో దానికి సంబంధించిన బైకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆలోచించుకొని గవర్నమెంట్ మొత్తం చూడండి, లోపల చాలా సంస్థలు ఉన్నాయి. సో ఈ టైంలో ఒక 500 కానీ 1000 రూపాయలు కానీ బైక్ మెకానిక్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఆయన ముందు చూపు అనేది ఖచ్చితంగా వాహనదారులకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ తెలియకపోయింటే దయచేసి ఇక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మీ బండి ద్వారా గవర్నమెంట్ పెడుతున్న ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇన్సూరెన్స్ తో పాటుగా అసలు ఎక్కడైతే వాహనాలు చెడిపోయి ఉన్నాయో, అంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలు చెడిపోయిన నేపథ్యంలోనే అవి గ్యారేజ్కి వెళ్ళలేవు కాబట్టి వాహనదారులు వాటిని గ్యారేజ్కి తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రభుత్వం ముందు చూపుతో అసలు అంటే మెకానికల్నే ఇంటి వద్దకే తీసుకెళ్లి సర్వీస్ చేసేలాగా ఏర్పాట్లు చేసింది. ఏంటి, ఎలా ఉంది అది? ఖచ్చితంగా అండి, ఎందుకంటే చాలా సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా మీరే అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఇలాంటి విషయాలపైనే. ఇప్పుడు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు, తిండి తినడానికి కూడా లేని టైంలో వెహికల్ అనేది మళ్ళీ రోడ్డు మీదకి తెచ్చి మెకానికల్ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అలాంటిది గవర్నమెంట్ ఏదైతే మనకి చంద్రబాబు నాయుడు గారి దురదృష్టి ఉందో అది ఖచ్చితంగా వాహనదారులు కావచ్చు విజయవాడలో చాలా ప్రజలు సంతోషిస్తున్నారు. అది ఏంటంటే ఇంటి వద్దకే మెకానిక్ ఎక్కడ చేస్తున్నారండి? ఎవరన్నా సపోజ్ ఏదైనా నా చిన్న బైక్ అనుకోండి, దాన్ని తీసుకెళ్ళాలి, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలి, మళ్ళీ ఏది ప్రాబ్లం ఉందో తెలియదు. ఆయనకు చెప్తే ఆయన అసలు ఈ రిపేర్ అయ్యి అసలు స్టార్ట్ కాని నేపథ్యంలో మీరు గ్యారేజ్కి తీసుకువెళ్ళాలంటే మళ్ళీ మీకు అదనపు ఖర్చు. వీటన్నింటిని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు మీ ఇళ్ళ దగ్గరికే అంటే వాహనదారులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో వారి ఇంటికే ఇప్పుడు మెకానిక్ వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ఇప్పుడు మెకానిక్ కూడా వస్తున్నారు, అక్కడ చెడిపోయినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్వీస్ చేసేలాగా వారు ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా మీడియా ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవచ్చు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు చూపుతో మీ వెహికల్స్ ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అలాగే ఏవైనా స్టార్ట్ కాకపోయింటే వాటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ చూస్తారు. లేదంటే ఆల్రెడీ మనకి ఇంటింటికి వస్తున్నారు మెకానిక్లు, వాళ్ళ చేత అయినా సరే ఈ గవర్నమెంట్ పెడుతున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ క్లెయిమ్స్ ఏదైతే చేస్తున్నారో ఇన్సూరెన్స్ కంపెనీలకు కావచ్చు, అలాగే వీటికి ముందుండి ఖచ్చితంగా ఏదైతే వెహికల్స్ అనేటివి ఇంకా మనసులో నుంచి బాధ లేకుండా గవర్నమెంట్ చూసుకుంటుందన్న నమ్మకాన్ని తెలియజేసినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెబుతున్నాం విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.